కార్పొరేట్ రంగంలో ఉపాధి అవకాశాలు అత్యంత పోటీతో కూడుకున్న ప్రస్తుత తరుణంలోనూ తమ కళాశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు టీసీఎస్ కంపెనీలో ఐటీ ఉద్యోగాలకు ఎంపిక కావడం హర్షణీయమని తెనాలి ప్రియదర్శిని డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ చింతల శ్రీనివాసరావు అన్నారు. ప్రముఖ ఐటీ కంపెనీకి టీసీఎస్ నిర్వహించిన ప్రాంగణ ఎంపికల్లో స్థానిక బుర్రిపాలెం రోడ్లోని ప్రియదర్శిని డిగ్రీ కళాశాలకు చెందిన కె పూజిత, మొహమ్మద్ ఆఫీస్, సుల్తానా, ఎస్ సుప్రియలు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. మంగళవారం కాలేజీలో ఆ విద్యార్థుల అభినందన సభను నిర్వహించారు. నాణ్యమైన విద్యా ప్రమాణాలు, ప్రత్యేక శిక్షణ, సాంకేతిక నైపుణ్యాలపై ఇచ్చిన శిక్షణతోనే ఉద్యోగాలకు ఎంపికైనట్టు తెలిపారు. కాలేజ్ వైస్ ప్రిన్సిపల్ బొల్లిముంత శివరామకృష్ణ మాట్లాడుతూ తమ కాలేజ్ విద్యార్థులు డిగ్రీతో పాటు ఉద్యోగంతో బయట ప్రపంచంలోకి అడుగు పెట్టేలా ప్రత్యేక విద్యా ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని అన్నారు. డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థులు 56 మంది వివిధ కంపెనీలలో ఉద్యోగాలు సాధించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల బీకాం హెచ్ఓడి భోగిరెడ్డి వెంకట సుబ్బారావు, సిఆర్టీ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ అయినంపూడి రజని, తెలుగు అధ్యాపకులు తన్నీరు కళ్యాణ్ కుమార్, కళాశాల సూపరింటెండెంట్ ఏ జగన్మోహన్ రావు, వివిధ విభాగాల హెచ్ఓడీలు, అధ్యాపకులు పాల్గొన్నారు. రీసెంట్గా జరిగినటువంటి టీసీఎస్ క్యాంపస్ డ్రైవ్లో మా కళాశాలకు సంబంధించినటువంటి ముగ్గురు విద్యార్థినులు గ్రాడ్యుయేట్ ట్రైనీస్గా సెలెక్ట్ అయినందుకు వాళ్ళని అభినందిస్తూ ఉన్నాం. ఈ టీసీఎస్ కంపెనీలో ఈ గ్రాడ్యుయేట్ ట్రైనీస్గా సెలెక్ట్ అయిన వీరికి వార్షిక వేతనం సంవత్సరానికి వచ్చేసి 2 లక్షల రూపాయలు ఉంటుంది. ఆ వార్షిక వేతనం 2 లక్షల రూపాయలతో పాటు వారికి, వారి కుటుంబానికి 5 లక్షల వరకు ఏమవుతుందంటే హెల్త్ ఇన్సూరెన్స్ కూడా కవరేజ్ ఉంటుంది. అంటే ఈ సందర్భంగా నేను ఒకటి తెలియజేయదలుచుకున్నాను. అంటే విద్యార్థులు ఈ ఉద్యోగం సాధించడం ద్వారా వారి యొక్క ఆర్థిక భరోసాతో పాటు వారి కుటుంబానికి ఆరోగ్య భరోసా కూడా తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఈరోజు మనం చూసినట్లయితే సమాజంలో మరి ఆరోగ్యానికి సంబంధించి మరి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం. మరి ఈ సందర్భంగా ఇంత చిన్న వయసులోనే వీరు ఉద్యోగం సాధించడమే కాకుండా మరి కుటుంబానికి కూడా ఒక రకమైన భరోసా కల్పించడం అనేది చాలా మంచి విషయంగా మేమైతే భావిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ టీసీఎస్ ఐటీ జాబ్లో సెలెక్ట్ అయిన విద్యార్థులకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. అంటే గత 2 సంవత్సరాల నుండి మనం పరిశీలించినట్లయితే సాఫ్ట్వేర్ రంగంలో ఐటీ జాబులు ఫ్రెషర్స్ రిక్రూట్మెంట్ అనేది చాలా తక్కువగా ఉంది. అయినప్పటికీ 2 సంవత్సరాల నుండి కూడా మన కళాశాలలో మినిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ సెలెక్ట్ అవుతూనే ఉన్నారు. ఈ సెలెక్ట్ అవడానికి మనం ప్రత్యేకమైన ఒక ప్రణాళికాబద్ధమైన విధానంలో ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ నుండి సిఆర్టీ క్లాసులు, కమ్యూనికేషన్ స్కిల్స్, లైఫ్ స్కిల్ క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఈ ప్రాంగణ ఎంపికల్లో సెలెక్ట్ అవటానికి మనం ప్రత్యేకంగా కృషి చేస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం ఆల్రెడీ మనకి నాన్ ఐటీ జాబ్లో టాటా ఎలక్ట్రానిక్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, బంధన్ బ్యాంక్ ఇలాంటి వాటిల్లో ఆల్రెడీ 56 మెంబర్స్ సెలెక్ట్ అయి ఉన్నారు. వారితో పాటు ఈ రోజున టీసీఎస్ ఐటీ జాబుల్లో ఈ 3 మెంబర్స్ సెలెక్ట్ అయినందుకు వీరిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాము. Placement. I sincerely thank our college management, principal sir, vice principal sir, president sir and all my faculty members for their constant guidance, support and encouragement throughout my academics. Most importantly, a special thanks to my parents for their endless sacrifices and support. They believed, supported and encouraged me in this journey. ప్రియదర్శిని డిగ్రీ కాలేజ్లో నా డిగ్రీ 3rd ఇయర్ని కంప్లీట్ చేసుకున్నాను. ఈ మధ్య జరిగిన టీసీఎస్ స్మార్ట్ హైరింగ్ అండ్ ఇగ్నైట్ సెలెక్షన్ ప్రాసెస్లో నేను ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి సెలెక్ట్ అయ్యాను. దీనికి మెయిన్ రీజన్ మా కాలేజ్ మేనేజ్మెంట్ మాకు ఇచ్చిన ట్రైనింగ్. ఫస్ట్ సెమిస్టర్ ఫస్ట్ ఇయర్ నుంచి మాకు సిఆర్టీ క్లాసెస్ కండక్ట్ చేసి ప్రతి వీక్ మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి మమ్మల్ని బాగా ట్రైన్ చేసి ఇంటర్వ్యూ కాన్ఫిడెంట్గా అటెండ్ అయ్యేలా చేశారు. అండ్ ఇంకో మెయిన్ రీజన్ మా ఫ్యామిలీ మెంబర్స్ నన్ను ఇంతలా సపోర్ట్ చేసి నేను ఈ పొజిషన్లో ఉన్నానంటే దే ఆర్ ద రీజన్. సో నా పేరు సుప్రియ, నేను చక్రేపాలెం అనే గ్రామం నుంచి వచ్చాను. సో ఈ మధ్య జరిగిన 2025-2026 టీసీఎస్ స్మార్ట్ అండ్ ఇగ్నైట్ హైరింగ్లో నేను మా ఫ్రెండ్స్ మిగతా అందరూ హైదరాబాద్ వెళ్ళి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాము. దాంట్లో మేము ముగ్గురం సెలెక్ట్ అయ్యాము. దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో నేను విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా కూడా నాకు ప్రియదర్శిని డిగ్రీ కాలేజ్లో నేర్పించిన స్కిల్ డెవలప్మెంట్ అలాగే కమ్యూనికేషన్ క్లాసెస్ వల్ల నేను ఈ ఇంటర్వ్యూ క్రాక్ చేయగలిగాను. అలాగే